హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనం ఎస్ఆర్ఎం సీరీస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఎస్ఆర్ఎం మోడీనగర్, ఢిల్లీ ఎన్సీఆర్‌కి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి? దీని యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందని మళ్ళీ ఒకసారి చూద్దాం. దీంట్లో ఫెసిలిటీస్ మనం చూసినప్పుడు ఫస్ట్‌ది ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అండి. డైరెక్ట్‌గా ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మోడీనగర్ అని ఇక్కడ ఏదైతే ఉందో దీనికి మెట్రో ఉంది. మెట్రో దిగితే 5 మినిట్స్‌లో మనం కాలేజ్‌కి రీచ్ అయిపోవచ్చు. జస్ట్ ఒక 40 మినిట్స్‌లో మనం ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి చేరుకోవచ్చు. ఇక్కడ చదివినందువల్ల మీకు యాజ్ ఇట్ ఈజ్ చెన్నై కేటీఆర్ క్యాంపస్‌లో చదివితే ఏ సర్టిఫికేట్ వస్తుందో అదే సర్టిఫికేట్ వస్తుంది. ఇది శాటిలైట్ క్యాంపస్ లేకపోతే హాఫ్ క్యాంపస్. దీంట్లో ఉన్నటువంటి సెకండ్ స్పెషాలిటీ లో హాస్టల్ ఫీజ్. మీరు క్యాంపస్ హాస్టల్ తీసుకున్న రూ. 1,00,000 అయిపోతుంది. 3 సీటర్ నాన్ ఏసీ. పక్కనే మన ప్రైవేట్ తెలుగు హాస్టల్ కూడా ఉంది. ఈ హాస్టల్‌లో వచ్చేసి సంవత్సరానికి ఒక రూ. 75,000 మీకు ఫీజు ఉంటుంది. కొన్ని బ్రాంచెస్ వీడు ఎక్స్‌ట్రీమ్‌లీ తక్కువ కాస్ట్ పెట్టాడు. ఉదాహరణకి సీఎస్‌సి డేటా సైన్స్, సీఎస్‌సి సైబర్ సెక్యూరిటీ, సీఎస్‌సి డెవాప్స్ ఇటువంటివన్నీ కూడా మనకి రూ. 2,00,000 ఫీజ్ అండి. రూ. 2,00,000 ఫీజ్‌తో అంటే సంవత్సరానికి 4 ఏళ్ళు కలిపి 8,00,000. ఈ హాస్టల్ గాని మీరు తీసుకున్నట్లయితే ఒక 75,000 అయిపోతుంది. అంటే 2,75,000 ఒక సంవత్సరానికి. అంటే 4 ఏళ్ళకి ఎంత? 11,00,000. 11,00,000లో ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ యొక్క సర్టిఫికేట్ మీకు వచ్చేస్తుంది.